మీరు చెప్పండి ఇంకా. ప్రజారంజకంగా పాలించే తుంగ అనే రాజకుడు కలడు. ఒకసారి అతను వేటకు పోయి బాగా అలసి ఒక చెట్టు కింద సేవ తీరుతున్నాడు. అక్కడ గోపకులు ఎంతో భక్తితో సత్యనారాయణ పూజ చేసి రాజాకి భక్తి శ్రద్ధలతో ప్రసాదం తీసుకుని వచ్చి ఇచ్చారు. ఈయన కులస్తులు ఇచ్చిన ప్రసాదం భుజించడం ఇష్టం లేక రాజు అది తినకుండానే తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. అతని ధిక్కారానికి శిక్షగా అతని 9 కొడుకులు మరణించారు. ధనధాన్యాలు నశించాయి. రాజు తన సత్యదేవుని లెక్క చేయగా పూర్వం చేతనే ఇలా జరిగిందని గ్రహించి ఆ గోపకుల దగ్గర కలిసి సత్యదేవుని పూజించాడు. అప్పుడు అతని 9 కొడుకులను ధనధాన్యములను తిరిగి పొందారు. ఓ మునులారా, చూసారా, ఎవరు ముఖ్యులు దుర్లభమైన ఈ సత్య పూజ చేస్తారో వారు సత్యదేవుని కృపకే ధనధాన్యాలు పొందుతారు. 4 వర్గాలలో ఏ వర్గం వారైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. పుత్రులను పొందుతారు, బంధు విముక్తి పొందుతారు, గీతులు భయం కోల్పోతాడు, చివరికి సత్యపురంలోకి వెళ్తాడు. సౌనకాది మునులారా, ఏ వ్రతము చే మనుష్యుడు దుఃఖముక్తి గల వాడవుతాడో అట్టి సత్యనారాయణ వ్రతం చెప్పాను. ఇది విశేషంగా కలియుగమున ఫలప్రదముగా నుండి ఉంటుంది. ఈ దేవుని సత్యేశ్వరుడిని, సత్యనారాయణుడిని సత్యదేవుడని చెప్తారు. సత్యదేవుడు ఆయా రూపములను ధరించి తగిన కోరికలు తీర్చి సత్యరూపుడు కాగలడు. కావున ఓ ముని శిష్యులారా, ఈ వ్రతమును నిత్యము ఎవరు చేస్తారో, ఎవరు వింటారో వారి పాపములు సత్యదేవుని కృపచే నశించునని సనకాది మహామునులకు సూతులు చెప్పారు. శ్రీ సత్యనారాయణ వ్రతం సంపూర్ణం. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం. గోవింద. మనం సత్యనారాయణ పూజ చేస్తాము. 5 అధ్యాయం ఉంది. ఈ 5 అధ్యాయము సృష్టి, స్థితి, సంహారం, తిరోభావం, అనుగ్రహం. అప్పుడు పంచకృత్యము సత్యనారాయణ చేస్తారు. సృష్టి మీన్స్ స్టార్ట్ చేస్తారు, స్థితి మీన్స్ రక్షణ చేస్తారు, సంహారం మీన్స్ మన ఆనవ కర్మ మాయా ఇత్యాది అన్ని సంహారం చేస్తారు. ఆ తిరోభావం அப்படின்ற మీరు వంతు రకాల తిరోభావం. మీరు టెంపుల్కు ఆలయము చూస్తాము, అక్కడ స్క్రీన్ ఉంది, స్వామి దగ్గర స్క్రీన్ ఉంది. ఆ స్క్రీనే తిరోభావము. మన అజ్ఞాన వినాశాయం తర్వాత దివ్య జ్ఞానమ స్వామి దర్శనం చేస్తారు, అదివే అనుగ్రహము. ఇది ఆ 5 అధ్యాయము. అదే కృష్ణుడు భగవాన్ నారాయణ చెప్పిస్తారు. అన్ని పత్ర పుష్ప ఫలతోయం దానం చేయి. చాలా సంతోషంగా ఉంది. నమస్కారం. సర్వేషాం సర్వత్ర గోవిందనామ సంకీర్తనము. గోవింద. అన్ని వర్షాలు చెప్పండి. సత్యనారాయణం దేవం రమావల్లభే హరిం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగత్పతే యత్ పూజితం మయా దేవే పరిపూర్ణం తతస్తుతే పత్రం పుష్పం ఫలం తోయం వరతే కథా పారాయణం సర్వం సంపూర్ణమస్తు. సహే బాంధవైః సహే సత్యనారాయణాయ నమో నమః. అనేకోటి ప్రార్థన దక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. మీరు లేసుకోండి. అన్ని మనుషుల ప్రదక్షిణ నమస్కారం చేసిన తర్వాత మీరు చేయండి. అందరు వచ్చి వేసుకుంటాం. అంతే కదా.